శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్నేక్షులు స్వాగతం. మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వ నక్షత్రం 3-4 పాదం, ఉత్తరపద 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెల 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. 23వ తారీఖు దాకా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. వారాహి హోమం తోటి చండీ హోమం కూడా జరుగుతోంది. అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మ అనుగ్రహం పొందండి. అలాగే నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖు ఉదయం జరుగుతాయి. వారాహి హోమం అయిన తర్వాత నేటికి కాస్త చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. 6 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. 5 ఆఫ్ సోర్డ్స్ కార్డు తీసుకుందాం. 9 ఆఫ్ కప్స్. ఒక కుస్తీ పెట్టే వస్తాదు, డబల్ ఫైటర్ ఉన్నారు. కండం తిరిగి శరీరం వస్తాదు ఉంటాడు. చిన్న ముళ్ళు గుచ్చుకుంది కాళ్ళు అన్నాడు. అరికాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే అంత పెద్ద ఫైటర్ కూడా నడవలేడు, అడుగుపడదు. అలాగా మీకు ఎంత శక్తి, సామర్థ్యం, సమస్య పరిహార శక్తి ఎన్ని ఉన్నప్పటికీ కూడా రహస్యం మెయింటైన్ చేయకపోవడం మూలంగా మీరు అంటే మనసు విషయాన్ని కొంచెం దాచుకోవాలి. అన్నీ బయటికి ఓపెన్గా చెప్పకూడదు. అది చెప్పేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం. వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, ముఖ్యమైన సమాచారం ఏదైతే ఉంటుందో అది బయటకు పోయే అవకాశం. అలా పోకుండా చూసుకోవాలి. రహస్యంగా ఉండండి. అనవసరంగా మాట్లాడద్దు. ట్రాప్ల్లో పడద్దు. ఈ హనీ ట్రాప్స్ అంటాం కదా, ఈ ఫైనాన్షియల్ ఫ్లాట్లో వాటిల్లో డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా దేంట్లో కూడా తలదూర్చద్దు. ముఖ్యమైన సూచన మీకు అదే. మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పద్దు. వేరే పర్సనల్ మ్యాటర్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. మీ పర్సనల్ లైఫ్ మీరు చూసుకోండి. మీ కుటుంబం, మీ భార్య, మీ పిల్లలు, లేదా మీ భర్త, మీ పిల్లలు, ఇలాగ తప్ప దేంట్లోని 15 రోజులు తలదూర్చద్దు. ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి, కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబం, మీ పాస్ట్, ఫ్యూచర్. మీ పాస్ట్ మూన్, ప్రజెంట్ 10 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 9 ఆఫ్ పెంటికల్స్. మీ పాస్ట్లో ఒక తెలియని స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని పరిస్థితులు మీకు ఇష్టం లేని అనేకం జరుగుతూ ఉంటాయి. మీ సాక్షిభూతంగా ఉండడం తప్ప మీరు చేయగలిగిందంటే ఏది ఉండదు. ప్రజెంట్కి వస్తే ఆలోచనలో మార్పు, జీవితంలో నూతనత్వం, కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు, కొత్త చేంజెస్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీరు విజయం సాధిస్తారు. చాలా మంది ఒకే పని చేస్తున్నారు, లైఫ్ బోర్ కొడుతుంది, కొత్త యాక్టివిటీ చేయాలనుకుంటారు, చేస్తారు. అలా ఫ్యూచర్ కాబట్టి 9 ఆఫ్ పెంటికల్స్ బాగుంది. సమాజం మీ మాట వినేలాగా, గౌరవించేలాగా, ఎదురువాడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే దాంట్లో మీరు విజయం సాధిస్తారు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా లవర్స్, సామాజికంగా 2 ఆఫ్ సోర్డ్స్. మీకు చెప్పానుగా మొట్టమొదటి రహస్యంగా ఉండాలి. మీ పర్సనల్ మ్యాటర్స్ చెప్పొద్దు అని. ఎమోషన్స్ గురవ్వద్దు. కుటుంబ విషయాల్లో ఎవరికి వారే ఏమైనా తీరనట్టుగా ఉంటారు. మీరు అందరి కోసం మీరు తాపత్రయం పడతారు, కానీ ఎవరితో మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, అందరినీ మీరు పట్టించుకుంటూ ఉంటారు. కొంచెం వన్ వే లవ్ కింద ఉంటుంది అంతా. ఈ ఇబ్బంది ఉంటుంది. సామాజికంగా ఒక తెలియని స్ట్రెస్ మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరితో ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుందో, ఏమవుతుందో అనే భయంతో, ఒక తెలియని భయంతో మీరు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఒత్తిడి తగ్గించుకోండి. లైఫ్లో అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరు వచ్చినా ఎవరి లైఫ్ ఏం ఆగిపోరు. కంపెనీలలో స్టేట్మెంట్ ఉంటుంది, మెన్ మేకమ్ మెన్ మేకో, కంపెనీ రన్స్ ఫర్ ఎవర్. లైఫ్ కూడా అంతే. నిన్న దాకా ఎంతో స్నేహితులు ఇవాళ ఉండకపోవచ్చు. నిన్న దాకా ఎంతో శత్రువులు ఇవాళ వాళ్ళ అవసరం కోసం, మన అవసరం కోసం వాళ్ళ మీద తప్పులు చేయవలసి రావచ్చు. అలాగే లైఫ్ అంటేనే పెద్ద రాజకీయ చదరంగం. దాన్ని మీరు అర్థం చేసుకుని ఎవరితో ఎంత ఉండాలో అంత ఉండే ప్రయత్నం చేయండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఏమవుతుంది? 8 ఆఫ్ పెంటికల్స్. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏంటి? పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఉద్యోగం లేని వాడికి ఇబ్బంది ఏముండదు. మీ పని మీరు చేసుకుంటారు ప్రశాంతంగా. ఉద్యోగం లేని వాడు గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసేవాడికి కనబడుతుంది. 6 ఆఫ్ సోర్డ్స్. అనవసరం పనులు పెట్టుకోవద్దు. మీ పని మీరు చేసుకోండి. మీ డబ్బులు మీరు వదులుకోవద్దు. ఎదురువాడి డబ్బులు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎదురువాడి పని మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. మీ పని ప్రయారిటీ పెట్టుకోండి. మీ పని, మీ వ్యవస్థని ప్రయారిటీ పెట్టుకోండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఖర్చులు ఎక్కువైపోతాయి. ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాదు. కాంపిటీషన్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కోసారి.
ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళ అబ్బాయి కారు మీ పక్కింటి వాళ్ళ అబ్బాయి కారు కొన్నారు, మీ అబ్బాయి కారు ఉంది, మీరు కూడా ఇంకో కారు కొనాల్సి వస్తుంది, ఈ కారు తీసేసి కొత్త కారు కొనాల్సి వస్తుంది. ఇలాగేంటి అవసరం లేకుండా పోటీ పడి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గిఫ్ట్లు ఇవ్వడాలు కానీ, ఏమైనా కొనుక్కోవడాలు కానీ, హోటల్స్ పార్టీలు కానీ శక్తికి మించి ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఉంటుంది. 10 ఆఫ్ కప్స్ ఏమి ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఏస్ ఆఫ్ సోర్ట్స్ మీకు గుర్తింపు ఇచ్చే ఒక సంఘటన జరుగుతుంది, గుర్తింపు గౌరవం సంఘటన జరుగుతుంది. దాన్ని మీరు ఎంజాయ్ చేయాలి, తీసుకోవాలి. ఆ గుర్తింపు గౌరవాన్ని మీరు తీసుకోవాలి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ వ్యాండ్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? డెత్ కార్డు తీసుకోవాలి. 2 ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? మ్యూజిషియన్. మగవారికి కొంత స్తబ్దంగా ఉంటుంది. మీకు ఇంచుమించు 23-24 తారీఖుల దాకా ఓ తెలియని అయోమయం చికాకు ఉంటుంది. ఏ పని చేద్దామన్నా కానీ చేయబుద్ధి కాదు. మీరు ఒక జారుగా ఉండే నదీ తీరంలో కాలబట్టి పైకి ఎక్కాలంటే బురద మీకు ఎక్కాలి, పైకి జారిపోతూ ఉంటుంది. 2 అడుగులు వేస్తారు, 1 అడుగు జారిపోతారు. అలాగా ఎక్కడానికి 10 అడుగులు దూరం ఎక్కడానికి 100 అడుగులు ఎక్కాల్సి వస్తుంది. ఈ రకంగా మీకు ఏ ప్రయత్నం చేసినా ఏం చేసినా కానీ పని ఎప్పుడు ఉందో అర్థంగా అయోమయం, వెయిట్ చేయడం తప్ప చేతుల్లో ఏమి ఉండదు. ఆడవారికి సంబంధించి జీవితంలో స్థిరత్వం వస్తుంది. మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి, స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ దృఢంగా ఉంటారు. ఇది చేయాలి అంటే ఇలాగే ఉంటారు, అలాగే చేస్తూ ఉంటారు. ఈ రకమైన వృద్ధి కనబడుతోంది. అలాగే వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఊహించిన చిక్కులు, ఊహించిన చికాకులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. మీకోసం కాకుండా మూడో మనిషి కోసం, అంటే ఎవరి ఫ్రెండ్సో చుట్టాలో ఎవరి కోసమో ఏదో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఘర్షణ పడద్దు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేయండి. సంతానం వృద్ధి కలుగుతుంది. సంతానం పెళ్లి లాంటి జరగడం కానీ, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కానీ ఇలాంటి శుభాలు జరుగుతాయి. చాలా చాలా బాగుంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా చాలా అనుకూలమైన కాలం. ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఏముండవు. చాలా పీస్ఫుల్గా ఉంటారు. సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తుంది, బాగుంటుంది. నక్షత్రాల దగ్గర చూసుకుంటే పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ సోర్ట్స్. ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్. ఇందులో కొన్ని శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తరాభద్ర వాళ్ళకి ఉన్నాయి. మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు, సమాజాన్ని, పరిస్థితులు మేనేజ్ చేసుకెళ్తారు. పెద్ద చదువులు గొప్పగా ఏమి ఉండదు, మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. పూర్వభద్ర వాళ్ళకి, రేవతి వాళ్ళకి అనారోగ్య సూచనలు కానీ, అంతర్మదనం, ఏ పని చేయాలని, ఎలా చేయాలని అర్థం కానీ, అయోమయ స్థితి, చికాకులు ఉంటాయి. ముఖ్యంగా పూర్వభద్ర వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఆడవారికి సంబంధించి. రేవతి వాళ్ళకి 10 మంది 10 సలహాలు ఇస్తారు. ఏ సలహా పాటించాలో తెలియదు, ఏది చేయాలో అర్థం కాదు, ఏది పాటించకపోతే వాళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఈ రకం చికాకు పడుతూ ఉంటారు. సామాన్యంగా ఉంటుంది, సహనంగా కారణంగా అందరూ కూడా. పరిహారం ఏం చేయాలి? పూర్వభద్ర వాడు ఏం చేయాలి? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. నవగ్రహాన్ని ఆరాధించండి. ఉత్తరాభద్ర వాడు ఏం చేయాలి? కింగ్ ఆఫ్ సోర్డ్స్. రుద్రత సాక్షి జపం చేసుకోండి. ఓం నమో భగవతే రుద్రాయి జపం చేసుకోండి. రేవతి వాడు ఏం చేయాలి? ఎస్ కప్స్. మహాలక్ష్మి ఆరాధించండి. కర్కదార స్తోత్రం చదువుకోండి. ఈ పరిహారాన్ని కూడా 17 జరిగితే 7 వస్తుంది. చూడండి. శుభం.